భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, కానీ ఛాంపియన్ మన శ్రీకాంత్ గారి కొడుకు రోషన్ యాక్ట్ చేసిన మూడో మూవీ గ్లిమ్స్ టీజర్ చూసి ఏదో ఫుట్బాల్ మ్యాచ్ మూవీ అనుకున్నాను, కానీ వరంగల్లో రజాకర్లు చేసిన ఒక దారుణాన్ని చూపించే ప్రయత్నం అని ట్రైలర్ చూశాకే తెలిసిందే. స్టోరీ విషయానికి వెళ్తే ఇంగ్లాండ్లో ఫుట్బాల్ మ్యాచ్ ఆడాలి అని కలలుగానే మైకిల్కి అతని తండ్రి చేసిన పనులు అడ్డంకిగా మారుతాయి. ఇంకా అనుకున్నది సాధించాలంటే బేదర్కి గన్స్ సప్లై చేయాల్సి వస్తుంది. అలా గన్స్ను తీసుకెళ్లిన మైకిల్ బైరన్పల్లిలో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది, మైకిల్ బైరన్పల్లి ప్రజలకు ఎలా సహాయపడ్డాడు అన్నదే మూవీ. ఎన్ని పనులు ఉన్నాయి, అది చేయకుండా ఫుట్బాల్ ఆట ఆడడానికి వెళ్తాడంట. పోలీసులు అయితే పోయి డ్యూటీ చేసుకో, గ్రౌండ్ లో ఫాల్తూ ఆటలాడకు. మూవీలో రోషన్ యాక్టింగ్ ఎరగదీశాడని చెప్పొచ్చు. యాక్షన్ సీన్స్, ఎమోషన్ సీన్స్ లో కూడా మెచ్యూరిటీ చూపించాడు. కాకపోతే కొన్ని చోట్ల ఇంకొంచెం కష్టపడాల్సి ఉంటుంది అనిపించింది. హీరోయిన్ అనస్వర రాజన్ కూడా మూవీ స్టోరీలో ఒదిగిపోయింది. మూవీకి ఓన్ డబ్బింగ్ చెప్పుకోవడం ప్రశంసించాల్సిన విషయం అని నా ఒపీనియన్. ఇంకా చాలా కాలం తర్వాత వెండి తెర మీద కనిపించిన నందమూరి కళ్యాణ్ చక్రవర్తి గారు చేసిన పాత్ర సినిమాకి ఒక పెద్దరికాన్ని తీసుకొచ్చింది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, కానీ తెలంగాణ యాస మాత్రం ఆయనకు అంత సెట్ అవ్వలేదు అనిపించింది. ఇంకా మూవీలో రచ్చరవి గారి రోల్ ఇంప్రెస్ చేస్తుంది. ఇప్పటి వరకు చేసిన చిల్లర కామెడీ రోల్స్ కాకుండా ఫస్ట్ టైం యాక్టింగ్ స్కోప్ ఉన్న రోల్ నటించే అవకాశం దొరికింది రచ్చరవి గారికి. ఇంకా మిగిలిన యాక్టర్స్ బలగం సంజయ్ గారు, కేకే మీనన్ గారు, అర్చన గారు, మురళీ శర్మ గారు వాళ్ళ పాత్రలకి న్యాయం చేశారనిపించింది. నేను రాసిన కొత్త నాటకంలోకి నటులు కావాలయ్యా. టెక్నికల్ టీం విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె మేయర్ గారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ మిక్కీ గారి మ్యాజిక్ రిపీట్ అయిందని చెప్పొచ్చు. సాంగ్స్, బీజిఎంతో సినిమాకి ప్రాణం పోశారు మిక్కీ జె మేయర్ గారు. ఇంకా సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కాకపోతే గ్రాఫిక్స్ విషయంలో ఇంకొంచెం శ్రద్ధ తీసుకోవాల్సిందే. దానివల్ల సినిమాటోగ్రఫీ అనుకున్న అవుట్పుట్ రాలేదు అని చెప్పొచ్చు. కొన్ని యాక్షన్ సీన్స్ కూడా సరిగా వర్క్ అవ్వలేదు అనిపించింది. ఇంకా ఫైనల్ గా డైరెక్టర్ ప్రదీప్ అద్వైత గారు రియల్ ఇన్సిడెంట్ ని మెయిన్ పాయింట్ గా తీసుకుని దానికి స్టోరీ అల్లడం చాలా సార్లు చూసాం. కాకపోతే ఇలాంటి స్టోరీని నిజాలు ధైర్యంగా ప్రజెంట్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా మూవీని కేవలం స్టోరీలో చూపించారు. ఒకవైపు హీరో రోల్ ని డెవలప్ చేస్తూ ఇంకోవైపు బైరన్పల్లి బ్యాక్ స్టోరీని చూపించే అవకాశం ఉన్నా ఆ స్టోరీని సినిమాటిక్ వర్షన్ లో మాత్రమే చూపించడం బాధాకరం అనిపించింది. ఆ విషయంలో డైరెక్టర్ గారికి సోసో మార్కులే పడతాయి నా ఉద్దేశంలో. ఏదేమైనా బైరన్పల్లి స్టోరీ అందరికీ తెలిసేలా చేయడం బాగుంది. ఓవరాల్ గా 120 మంది ప్రజలు మాత్రమే ఉండే బైరన్పల్లి మీద 1900 మంది రజాకర్లు గన్స్, ఫిరంగులతో దాడి చేస్తే వాళ్ళని నెల రోజులు ఊర్లోకి రానికుండా ఆపిన బైరన్పల్లి ప్రజల వీరుల స్టోరీని ఈ మూవీ ద్వారా తెలుసుకోవడం నా వరకు గొప్ప విషయమే. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని కోరుకునే సగటు ఆడియన్ గా ఛాంపియన్ బెస్ట్ అటెంప్ట్ అని నా ఒపీనియన్ బాస్. మీరు మూవీ చూస్తే మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్స్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. అలాగే లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.